విశాఖలో బంగారు ఆభరణాల విక్రయాలకు దిక్సూచిగా నిలిచే వన్ టౌన్లో ఇటీవల పలు అక్రమాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లా అంతటా కూడా పలు షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. BIS అధికారులు ఆలస్యంగా కళ్ళు తెరిచి దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ధరలు పెరుగుతున్నా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. రోజు రోజుకు అమ్మకాలు పెరుగుతూనే ఉండడంతో బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల్ని అమాయకులు చేసి బురుడీ కొట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. 4 మంచి మాటలు చెప్పి నాసిరకం గోల్డ్ అంటగడుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటకొచ్చినవి కొన్ని, వెలుగులోకి రానివెన్నో. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్ మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఆ నకిలీ హాల్ మార్క్ బయటపడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ లో ఉన్న వేరే వారి HUID నెంబర్లు వేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు గోల్డ్ వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసి వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్న వారు కూడా ఉన్నారు. సాధారణంగా HUID నెంబర్ను గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి HUID నెంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్ మార్క్ వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వన్ టౌన్లోని కురుపం మార్కెట్లో గల నగల షాపులపై ఇటీవల BIS అధికారులు ఆకస్మిక తనిఖీలతో అక్రమ వ్యాపారం గుట్టురట్టయింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలా చోట్ల జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఒక షాపులో బంగారం హాల్ మార్కులో అక్రమాలను BIS అధికారులు గుర్తించారు. లైసెన్స్ గడువు ముగిసి ఏడాదిన్నర గడిచిపోయినా హాల్ మార్క్ చేస్తున్నట్టు అనుమానం రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సెంటర్ నుంచే నగరంలోని జ్యువెలరీ షాపులకు హాల్ మార్క్ గోల్డ్ వెళ్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. లైసెన్స్ ముగిసిన ఏడాదిన్నర తరువాత వన్ టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ పై కేసు నమోదు చేయడం గమనార్హం. HUID నెంబర్ లేకుండా లేజర్ హాల్ మార్క్ ప్రింట్ చేస్తున్న మిషన్ సహకారంతో నకిలీ హాల్ మార్క్ వేసి కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. నకిలీ BIS లోగోలు, తక్కువ నాణ్యత గల బంగారానికి నకిలీ గుర్తులు వేయడం, HUID నెంబర్లను తప్పుగా చూపించడం వంటివి జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫైడ్ జ్యువెలర్స్ నుంచి మాత్రమే గోల్డ్ కొనుగోలు చేయడం ద్వారా మోసాలను నివారించవచ్చు. కానీ కొందరు వ్యాపారుల మాయమాటలకు వినియోగదారులు మోసపోతున్నారు. అసలు లోగోలా కనిపించేలా నకిలీ గుర్తులను ఆభరణాలపై ముద్రించడం, హాల్ మార్క్ గుర్తులు సరిగ్గా కనిపించకుండా మసగ్గా లేదా అస్పష్టంగా ఉండడం, హాల్ మార్క్ గుర్తుపైన ఉన్న 6 అంకెలో HUID నెంబర్ BIS కేర్ యాప్ లో వెతికితే దొరకకపోవడం లేదా తప్పుగా ఉండడం జరుగుతుంది. 22 క్యారెట్ అని చెప్పి తక్కువ క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తూ నగరంలో కొందరు బంగారం వ్యాపారులు ప్రజలను మోసగిస్తున్నట్లు ఆందోళన వ్యక్తమవుతుంది. కొన్ని దుకాణాల్లో దొంగ బంగారం సైతం దర్జాగా అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వన్ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి కురుపం మార్కెట్ బంగారం వ్యాపారానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఎప్పటి నుంచో ఇక్కడ బంగారం వ్యాపారం అనేది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అయితే ఈ కురుపం మార్కెట్లో చాలా మంది దొంగతనం చేసి తెచ్చినటువంటి బంగారం కొంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో రికవరీలు కూడా చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చి కూడాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడాను అలా ఏదైనా మీరు బంగారం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అవి చూసుకొని కొనాలి, కానీ దొంగ బంగారాన్ని కొని దొంగల్ని ఎంకరేజ్ చేయొద్దు అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితమైనటువంటి ఒక హెచ్చరిక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా బంగారం కొన్నా సరే ఆ బంగారంకి సంబంధించినటువంటి హాల్ మార్క్ చెక్ చేసుకొని బంగారం యొక్క ప్యూరిటీని చూసుకొని కొనాల్సిందిగా వినియోగదారులకు కూడాను తెలియజేస్తున్నాము. రీసెంట్ గా BIS డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. కొన్ని లోపాలను కూడాను వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బంగారం వ్యాపారాలు చేస్తున్నారో జెన్యూన్ గా నిజాయితీగా వ్యాపారం చేసి కస్టమర్లను మోసం చేయకుండా వాళ్ళు పెట్టినటువంటి డబ్బులకి సరిపడా నాణ్యమైన బంగారం ఇవ్వాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా వినియోగదారులు కూడాను కొనేటప్పుడు హాల్ మార్క్ ని అండ్ ఏదైతే ఈ BIS హాల్ మార్క్ ఉంటుందో దాన్ని, గోల్డ్ యొక్క ప్యూరిటీని చెక్ చేసుకొని మీరు కొనాల్సిందిగా కోరుచున్నాం.